హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన ఛానల్లో అయితే కరకరలాడే కారం బొరుగులు చూసేద్దాం. ఆల్రెడీ మీరు క్యాప్షన్లో చూసేసి ఉంటారు కదా. సో ముందుగా దానికోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ తగినంత వేసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు శనగ్గింజలు అయితే యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మీరు ఎంత క్వాంటిటీలో బొరుగులు తీసుకుంటారో దాని క్వాంటిటీ బట్టి శనగ్గింజలు అనేది తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా అండ్ చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయే స్నాక్ ఇది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా, టీ టైం స్నాక్ లాగా. సో దీన్ని తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన, టేస్ట్ అయితే అదృష్టం అనమాట. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనము ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని అయితే వేసేసేయాలి ఈ ఆయిల్లోకి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. బొరుగులు తినేటప్పుడు మనకి తగిలితే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో దీన్ని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఈ ప్రాసెస్ అంతా మొత్తము సిమ్లో ఉండాలన్నమాట స్టవ్. ఇప్పుడు కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేస్తాము దీంట్లోకే. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కారం అనేది రోస్ట్ అవ్వకూడదు. రోస్ట్ అయితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇంతే, మన స్నాక్ ఇంకా అయిపోయింది. దీంట్లోకి బొరుగులను అయితే యాడ్ చేసేసుకొని కలుపుకోవడం అంతే. ఎంత సింపుల్గా, ఎంత తక్కువ టైంలో అయిపోయింది కదా స్నాక్ అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. అంతే, కలిపేసుకొని ఇంకా మనము అప్పుడేనే పక్కకి ఎత్తి పెట్టుకున్నాం కదా శనగ్గింజలు, అవి కూడా యాడ్ చేసేసుకుంటే మన స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకే మనం కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకెందుకో శనగపప్పు నచ్చదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఖాళీ శనగగింజలు మాత్రమే యాడ్ చేసిన అంతే. సో ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా కలిపేసుకొని ఏదైనా ఒక హెయిర్ టైట్ కంటైనర్లో అంటే బాక్స్లోనో లేదంటే ఒక కవర్లో కట్టిపెట్టినా కూడా చాలా బాగుంటుంది, మెత్తగా కాకుండా. నేనైతే కవర్లో కాకుండా ఇలా ఒక చిన్న బకెట్ అయితే ఉండింది. సో దాంట్లోకి అయితే వేసి పెడతాండా. ఇంకా అంతే. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.